గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి విచ్ఛిన్నకర పరిపాలన సాగించాడో దానికి భిన్నంగా కూటమి ప్రభుత్వం వచ్చిన అధికారంలోకి మేము ఏదైతే సూపర్ 6లో పథకాలు అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చామో దాన్ని బేస్ చేసుకుని ఈరోజు 4 పథకాలు అమలు చేస్తూ ఉన్నాం 9 నెలల్లో. ఈరోజు ఏదైతే రాష్ట్రాన్ని గాడి తప్పినటువంటి పరిపాలనని 9 నెలల్లోనే గాడిలో తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధిని పట్టాలెక్కియటానికి ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. మరి ఏదైనా మీరు చూస్తూ ఉన్నారు, ఈరోజు చింతలపూడి ఎత్తిపోతల పథకం కానివ్వండి, పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, అమరావతి రాజధాని కానివ్వండి, ఔటర్ రింగ్ రోడ్డు కానివ్వండి, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నదులు అనుసంధానం కూడా అన్నిటి కూడా మరి 9 నెలలు ఒక కార్యరూపం తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రజలు ఏ ఆశయం కోసం అయితే 164 మంది ఎమ్మెల్యేలను గెలిపించారో అదే ఆశయంతో ఈరోజు మా కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర గారు మోడీ గారి సాయంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందు తీసుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఈరోజు P4 పథకాన్ని తీసుకొచ్చి అట్టడుగున ఉన్నటువంటి బలహీన వర్గాలని ఈరోజు మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఆర్థికంగా బలవంతంగా ఎదిగారో వాళ్ళందరూ కూడా అడాప్ట్ చేసుకుని పేద కుటుంబాలను ఆదుకునే ఈ యొక్క ప్రోగ్రాం మంచి ప్రోగ్రాం నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మనం ఎంత సంపాదన ఇచ్చినా కానీ పేదవాడికి ఏదన్నా చేయాలనే సంకల్పాన్ని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏదైతే ఈ P4 కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేయడం అనేది మా బడుగు బలహీన వర్గాలకి ఇది ఒక మంచి అవకాశం. ఏదైతే ఈరోజు సంపాదించినటువంటి వ్యక్తులు ఉన్నారో, ఆర్థికంగా బలపడిన వ్యక్తులు ఉన్నారో, ఈరోజు తిండికి లేక కుటుంబాలు గడపలేక ఆర్థిక వ్యవస్థలు బాగోని కుటుంబాలకు ఈరోజు వాళ్ళందరూ కూడా చేయూతనిస్తామని ముందుకు రావడం అనేది ఈరోజు 20% ప్రజల్ని ఈ విధంగా ఆదుకోవడానికి ఒక కార్యాచరణ తీసుకుని ఈరోజు ఏదైతే బడుగు బలహీన వర్గాల జ్యోతిరావు ఫూలే గారి జయంతి సందర్భంగా మా ఆగిరిపల్లి పట్టణానికి వచ్చి నూజివీడు నియోజకవర్గంలో మరి ఆయన మొన్న ఎలక్షన్ ఖచ్చితంగా సంవత్సరం క్రితం నూజివీడు వచ్చి ఏదైతే ఇచ్చారో హామీల్లో ఈరోజు 60-70% అన్ని కార్యక్రమాలన్నీ కూడా అమలు చేసుకుంటూ ఈరోజు మరి మా ఆగిరిపల్లి రావడం అనేది మా ప్రజలందరూ అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. ఒకటే చూస్తాం, యువకాలంలో ఏదైతే ఒకటే చెప్పాం సార్, ఈ రాష్ట్రానికి దిశ నిర్దేశం నారా ఎన్టీ రామారావు ఏ ఆశయం కోసం అయితే తెలుగుదేశం పార్టీని స్థాపించారో అదే ఆశయాన్ని కొనసాగించుకుంటూ మరి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాలు ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నారో 43 సంవత్సరాల నుంచి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఏ ఆశయం కోసం అయితే పనిచేస్తూ ఉన్నారో నారా లోకేష్ గారు మేము ఒకటే చెప్పాం, నారా లోకేష్ గారు అంటే ఏంటో మళ్ళీ మొన్న ఈ ఎలక్షన్ అయినాక ఆయన నిరూపించుకోవడానికి మేము ఛాలెంజ్ చేశాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక రాక్షస పరిపాలనలో దమ్ముగా ధైర్యంగా కుప్పం నుంచి పాదయాత్ర తీసుకుని ఈరోజు విశాఖపట్నం వరకు కూడా పాదయాత్ర మరి ప్రజలు పూర్తి చేసి ప్రజలకు ఒక మనోధైర్యాన్ని నేనున్నాను, మీకు ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన నుంచి విముక్తి కల్పించి ఈ రాష్ట్రానికి నేను నారా చంద్రబాబు నాయుడు గారు పెద్దన్నగా మేము ఉండి ఈ బాధ్యతలో మీ బాధలో పాల్పంచుకుంటామని చెప్పారు. ఏదైతే తప్పు చేసినటువంటి అధికారులు కానీ నాయకులు కానీ ఈరోజు ఆయన చూపించినటువంటి రెడ్ బుక్ ఈరోజు భారతదేశంలో ఒక సంచలనంగా మారింది. ఏ రాజకీయ నాయకుడు కూడా మేము కూడా రెడ్ బుక్లో రాస్తామని మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే తప్పు చేసిన అధికారులు, తప్పు చేసిన రాజకీయ నాయకులు రెడ్ బుక్ చూస్తే ఈరోజు భయపడే పరిస్థితి వచ్చిందంటే ఏదైతే ఆయన పాదయాత్రలు ఇచ్చిన హామీలన్నీ యువతకు కానీ రైతుకు కానీ కార్మికుడు కానీ కర్షకుడు కానీ ఆయన ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఈరోజు 7 నెలల్లో మరి మంగళగిరి నుంచే ప్రారంభం మొదలుపెట్టారు. ఆయన ఈ 174 నియోజకవర్గాల్లో కూడా మరి ఆయన ముద్ర ఏంటనేది ఈ తెలుగుదేశం పార్టీ నారా మరి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఆయన కూడా ఏదైనా ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేయాలని ఒక కంకణం కట్టుకుని ఈరోజు ఈ రాష్ట్రానికి అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి నరేంద్ర మోడీ గారికి మరి ఈరోజు చక్కని సహకారంతో ఈరోజు ఏదైతే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్రం 25 సంవత్సరాలు కలిసి ఉండి ఈ భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకెళ్తూ ఉన్నారు. ఏదైతే 7 నెలల్లో అనేక కార్యక్రమాలు తీసుకెళ్ళాం, 2 సంవత్సరాల్లో అమరావతి రాజధానికి ఒక రూపం తీసుకొస్తాం, ఔటర్ రింగ్ రోడ్డుకి ఒక రూపం తీసుకొస్తాం, పోలవరం ప్రాజెక్టు కడతాం, ఏదైతే నదుల అనుసంధానం తీసుకుని ఈ భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దామని తెలియజేస్తూ ఉన్నాం. సరే అండి, పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది? ఎలక్షన్ ముందు చెప్పిన మాటలకు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఎలా పనిచేస్తున్నారు? భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా 13,250 గ్రామ పంచాయతీలు ఒకే రోజు గ్రామ సభ పెట్టి ఆయన ఉప ముఖ్యమంత్రిగా అయ్యి
పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వచ్చిన తర్వాత ఎవరి పంచాయతీకి ఈరోజు 20 లక్షల రూపాయల ఫండ్స్ ఇచ్చిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఏదైతే ఆయన ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఈరోజు ఆయన అమలు చేసుకుంటూ ఈ రాష్ట్రం నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక రాముడికి ఆంజనేయుడిలాగా ఆయన ఈ రాష్ట్రానికి మరి ఆయనకి ఇచ్చినటువంటి శాఖ కూడా పూర్తి న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది, అందరూ భయభ్రాంతి గురి చేస్తామని చెప్పారు. అయ్యా రాజ్యాంగం నడవట్లేదని చెప్పి అంటారు, ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన పరిపాలనలో మేము 10% కూడా అమలు చేయట్లా. రౌడీయిజంలో ఈరోజు మీరు చూస్తూ ఉన్నాను. నేను కిరణ్ కుమార్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఈరోజు మాజీ ముఖ్యమంత్రి గారి భార్య మీద ఏదో అనుచిత వ్యాఖ్యలు చేశారని అరెస్ట్ చేసి లోన్ పెట్టారు. అలాంటి సంస్కృతి తెలుగుదేశం పార్టీ కాదు. తెలుగుదేశం అభివృద్ధి కోసం పుట్టింది, రాష్ట్ర ప్రయోజనాల కోసం పుట్టింది. అంతేగాని 43 సంవత్సరాల పార్టీ చరిత్ర నిలిచిందంటే ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాదు, భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రపంచ దేశం ప్రజలందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు అంటే ఏంటో తెలియజేసినటువంటి ఏకైకుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే చేయని తప్పుల కోసం మరి 53 రోజులు జైల్లో పెట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏ విధంగా పరిపాలన చేసావు, నీ మంత్రులు ఏ విధంగా మాట్లాడారు, నీ కార్యకర్తలు ఏ విధంగా మాట్లాడారు, నువ్వు దానికి మాట్లాడతాక సరిపోవు. ఏదో 10 మందిని అల్లరి మూకలను వేసుకుని ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేయాలనుకున్నావు. నీ చరిత్ర ఒక 5 ఏళ్లతో ముగిసింది. ఇది ముగిసిన అధ్యాయం. జగన్మోహన్ రెడ్డి నువ్వు జీవితంలో మళ్ళీ లెగవనేది చెల్లికి, తల్లికి, బాబాయికి న్యాయం చేయలేని వ్యక్తి ఈరోజు ఈ రాష్ట్రానికి ఏం చేస్తాడని ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఈయన ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. ఇంకా ఆయన ఏది మాట్లాడినా ప్రజలు చెప్పుకుంటా పనికిరాదు అనేది కూడా తెలియజేస్తా ఉన్నాం. సార్ ఇక ఆ కళల గంటమే అధికారం లేదు, మనకు ఓట్లేరంటే ఎవడుంటాడండి? మళ్ళీ ఏదో దోసుకోవాలి, మరి బస్తాలు నింపుకోవాలి, 10 రూపాయలు నీ జేబులో పెట్టి 100 కొట్టేయాలంటే ఏదో ఒకటి అబద్ధాలు ఆడాలి. ప్రజలు పిచ్చోళ్ళు కాదు, ప్రజలు చాలా చైతన్యవంతులు. నీ పరిపాలన చూశారు, ఒకసారి అన్నారు, నీకు ఒక ఛాన్స్ అని అడిగావు నువ్వు, నీకు ఒకసారి ఇచ్చారు, అదే మొదటిది, అదే చివరిది. సార్ అది ఒక రౌడీ రాజకీయం. అది ఇట్లాంటి భయపడే పోలీసులు కాదు. పోలీసులు అంటే నీతి నిజాయితీకి ఎవరు గవర్నమెంట్ ఉండగానే జగన్మోహన్ రెడ్డి మరి నీకు నేను అలాగే పనిచేసిన ఆ పోలీసు అధికారులు వీళ్ళంతా ఈరోజు మాకు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ నిధి నిర్వహణలో ఎవరు ప్రభుత్వం ఉన్నా వాళ్ళ విధానంలో వాళ్ళకి ఏదైతే చట్టం ఉందో, వాళ్ళకి ఏదైతే రూల్స్ ఉన్నాయో రూల్స్ ప్రకారం పనిచేస్తారు. కానీ ఎస్ఐ గారు నా ఇంటికి వచ్చి పని చేయి, నిన్ను అరెస్ట్ చేయమని చేసే పరిస్థితి ఆ రూల్ ఎవరికి లేవు. కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి ఏదైనా ఉంటే నువ్వు హైకోర్టుకి వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. నీ దొంగ కేసుల మీద ఏ విధంగా కోర్టులోకి వెళ్ళావో వీటి మీద కూడా వెళ్ళొచ్చు. ఇది ఎక్కడా కూడా వాక్ స్వాతంత్రం అనేటువంటి భారతదేశంలో ఎలాంటి ఎక్కడ సాగు. నువ్వు ఆ పిచ్చకల్లా మానేయమని కోరుతా ఉన్నావు. సార్ లా అండ్ ఆర్డర్ ఉందో లేదో నీకు కనపడుతుందా? ప్రజలను అడగండి, ఇక్కడ ఉన్న ప్రజలను అడగండి. లా అండ్ ఆర్డర్ ఉందా, పరిపాలన బాగా సాగుతుందా లేదా అనేది మేము తెలుగుదేశం పార్టీ గారికి సామాన్య ప్రజలను అడగండి. ఈరోజు సామాన్య రైతుని అడగండి, కార్మికుడిని అడగండి, నిరుద్యోగిని అడగండి. ఈరోజు పరిపాలన ఏ విధంగా నిన్న జరిగినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో చెంప చెల్లిమనిపించి నువ్వు అభ్యర్థులను పెట్టలేకపోయావు. నువ్వు ఈరోజు ఎవరో మాకు ఆపోజిట్గా నిలబడిన వాళ్ళు నువ్వు సపోర్ట్ చేసావు, అయినా నిన్ను చిత్తగా ఓడించారు. ఇంకా బుద్ధి రాలేదంటే జగన్మోహన్ రెడ్డి నీ మాటలు నమ్మే పరిస్థితి ప్రజలు లేరు. ఓకే, థ్యాంక్ యూ.